నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఈ వారం అంతా కెప్టెన్సీ కంటెండర్ కోసం, కెప్టెన్సీ దానికోసం అన్న జరిగిన గేమ్స్ అన్నీ వాటి గురించి మాట్లాడుకుందాం. ఎంత అంటే పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్గా లేదు. కొంచెం ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళల్లో ఆయేషా కొంచెం యాక్టివ్గా ఉంది అనుకున్నాము, కానీ ఆయేషాకి 2-3 డేస్ నుంచి గేమ్స్ కూడా ఆడట్లేదు కదా. అమ్మాయికి డెంగ్యూ మలేరియా పాజిటివ్ వచ్చిందంట. అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి ఇవాళ పంపించేశారు. కెప్టెన్సీ టాస్క్ ముందే పంపించేశారనమాట. హెల్త్ కండిషన్స్ బాగాలేవు కదా, అమ్మాయికి మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. అందుకోసం అమ్మాయి గేమ్లోంచి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ టాస్క్లు ఏం జరిగాయంటే, దొంగలు అదేంటి బందిపోట్లు దొంగలు ఈ టాస్క్ ఒకటి చేశారు. దాంట్లో సంజన గారు, మాధురి గారు గ్యాంగ్స్టర్స్, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలించాలి. అది 2 గ్రూపుల టాస్కు. బోరింగ్ అంటే బోరింగ్ అండి. ఆ గేమ్ అంతా బోరింగే. అసలు 2-3 డేస్ నుంచి ఆ గెటప్స్ వాళ్ళు చికాగా అనిపించారు. చాలా చికాగా అనిపించింది. అస్సలు బాగాలేదు, చాలా బోరింగ్. అసలు గేమ్స్ ఏం పెట్టాలో అంటే ఎన్నని డిజైన్ చేస్తారు వాళ్ళు కూడా. వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడట్లేదు. మబ్బు మొహాలు వేసుకొని ఉన్నారు. అసలు మబ్బు అంటే మబ్బు. అసలు ఒక్కరు కూడా యాక్టివ్గా లేరండి. అంతా దాన్ని ఏమంటారు, గేమ్స్ మీద అంటే ఇంట్రెస్టింగ్గా గేమ్సే లేవు. ఫస్ట్ థింగ్ వీళ్ళు మబ్బుగా ఉన్నారు. దానికి పైగా ఈ తొక్కల బాండింగ్స్, ఈ రిలేషన్షిప్స్ ఇవే సరిపోతున్నాయి. సో ఆ గేమ్ అట్లా అవుతుంది. ఆ టాస్క్లు అవుతుండగా మళ్ళీ సెకండ్ టాస్క్ ఏంటి, ఒక బోర్డు పెట్టారు, దానికి ఒక గమ్ అదిలాగా అతికిచ్చారు. కాల్తో ఎవరు చెప్పు ఏ హైట్లో అతికిస్తే వాళ్ళు అది ఇంకా పిచ్చి గేమ్ అనమాట. కెప్టెన్సీకి ఆడాల్సిన గేమ్సే కాదు అవి. సరే, దాని తర్వాత ఇంకో బురద టాస్క్ ఇచ్చారు. 2 మినిట్స్ అనమాట. మనకి లైవ్లో గంటలు చూపిస్తున్నారు, కానీ 2 నిమిషాల ఆటలు అవి. దాంట్లో బురద గేమ్ ఒకటి, ఆ పవన్ బాగా ఆడాడు. బురద గేమ్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో అన్నీ దాచుకున్నారు. ఈ లోపల అమరు అంబటి అర్జున్ని ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ వాళ్ళ 7th సీజన్లో వాళ్ళిద్దరూ అదే పోలీస్ గెటప్లో ఇన్వెస్టిగేషన్ అని ఒక మర్డర్ మిస్టరీ ఒకటి జరుగుతుంది కదా. సో ఆ గెటప్లో వీళ్ళు వచ్చారనమాట. అది ఇంకొక బోరింగ్. అసలు చాలా బోర్ కొట్టించేశారు. ఒక హాఫ్ డే అంతా వాళ్ళకి సరిపోయిందండి. ఆ హాఫ్ డేలో ఏం చేశారు వాళ్ళ అంటే ఇప్పుడు ఆ దొంగల ముఠా గ్యాంగ్స్టర్స్ని పట్టుకోవాలన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. వచ్చి తనూజాని వాళ్ళు అంటే దీంట్లో నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా తనూజ, రీతు, ఇమాన్యుల్ ఫైనల్కి వెళ్తారన్నట్టుగా వీళ్ళు హింట్ ఇచ్చారు. ఇప్పుడు తనూజాని పిలిచి ఏం చేశారు, గ్యాంగ్స్టర్లో ఒకరిని పట్టిస్తే నువ్వు డైరెక్ట్ కంటెండర్ అయిపోతావు అని చెప్పారు. అమ్మాయి డైరెక్ట్గా సంజనాని పట్టించింది. అంటే ఎథిక్స్ లేవు, గేమ్లో ఎథిక్స్ లేవు అనమాట. అమ్మాయి పట్టించేసింది. సో సంజన గారిని జైల్లో పెట్టేశారు. నెక్స్ట్ ఇమాన్యుల్ని పిలిచారు. మరి ఇమాన్యుల్కి ఇవ్వలేదు కంటెండర్. అది ఇమాన్యుల్ ఇవ్వకుండా మళ్ళీ రీతుని పిలిచారు. రీతుని పిలిచి ఆ అమ్మాయికి అదేంటి మాధురి గారి ఫోటో పైన కిల్ అని రాస్తే నువ్వు డైరెక్ట్ కంటెండర్ అయిపోతావు అని చెప్పారు. ఆ అమ్మాయి అందరితో మభ్యపెట్టి అటు ఇటు చేసి అందరితో గేమ్లాడి మొత్తానికి ఆ అమ్మాయిని కిల్ అని రాసింది. ఆ అమ్మాయి కంటెండర్షిప్ నుంచి మాధురి గారు కూడా లేరు, సంజన గారు కూడా లేరు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారనమాట. లాస్ట్కి ఈ దొంగల టాస్క్లో జరిగిన ఆ 3 రోజుల టాస్క్లో ఎవరెవరి దగ్గర ఎక్కువ ఎవరి డబ్బులు ఉన్నాయో అది చూడండి, దాన్ని బట్టి ఎవరు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారనేది డిసైడ్ చేసుకోవాలి అన్నారు. అప్పుడు రీతు ఒక పార్టీ, రీతు ఏమో మాధురి గారి పార్టీ, పవన్ ఏమో సంజన గారి పార్టీ. రీతు ఇప్పుడు గేమ్ ఎథిక్స్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు రీతు డైరెక్ట్ కంటెండర్ అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ గ్రూప్లో ఎవరికన్నా ఇస్తే హెల్ప్ అవుతుంది, కంటెండర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా అది గేమ్ థీమ్. ఇప్పుడు సంజన తనూజ ఉంది, తనూజ కంటెండర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు ఆ అమ్మాయి దగ్గర హైయెస్ట్ ఉన్నాయి, ఎందుకంటే దొంగతనం చేసింది కదా ఫస్ట్ సంజన గారి దగ్గర. సో ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బుల్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా అది గేమ్ డిజైన్ చేశారు. ఈ రీతు వెళ్ళి పవన్కి ఇచ్చింది అనమాట. ఇప్పుడు మాధురి గారికి నిజంగా ఇప్పుడు రీతు ఆల్రెడీ మాధురి గారిని కంటెండర్షిప్లోంచి తీసేసింది, పైగా వాళ్ళ గ్రూప్లోంచి వెళ్ళి పవన్కి ఇచ్చింది.
సరే పవన్కి ఇచ్చిందా పోనీ. ఆ తర్వాత అందరూ ఇప్పుడు తనుజ దగ్గర ఉన్నాయి, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది, ఆమెకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంది. ఓవరాల్గా నిఖిల్, ఇమాన్యుయల్, తనుజ, రీతు అండ్ కళ్యాణ్, వీళ్ళు తర్వాత అమ్మాయి దివ్యాన్ని మర్చిపోతున్నాం, అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియట్లేదు, నోరేసుకొని పడిపోతుంది అప్పుడప్పుడు. కానీ ఇంకా మిగతా వాళ్ళు కంటెండర్లు కారు, వీళ్ళు మాత్రం కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట. లాస్ట్కి వీళ్ళకి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఈ లాస్ట్ ఫైనల్ గేమ్ ఒక సర్కిల్ గీస్తారు, మధ్యలో ఒక క్యాప్ ఉంటుంది. దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆ బయట ఇప్పుడు కంటెండర్లు కాకుండా వేరే వాళ్ళకి ఆ క్యాప్ని ఎత్తి మీద పెడితే వాళ్ళు ఈ కంటెండర్షిప్లో ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో అది బాగుంది. ఫస్ట్ నిఖిల్ క్యాప్ని పట్టుకున్నాడండి. నిఖిల్ ఎవరు గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏం చేశాడు, గౌరవ్ వచ్చి ఎవరిని తీసేశాడు, కళ్యాణ్ని తీసేశాడు. కళ్యాణ్ అన్నాడు అనమాట, ఏంటి రీజన్ ఏంటి అంటే, ఏం లేదు మాకన్నా మీరు స్ట్రాంగ్ అని అనిపిస్తున్నారు, అందుకోసం తీసేసాం, అయిపోయింది. తర్వాత ఇమాన్యుయల్ పట్టుకున్నాడు. ఇంకా అక్కడ నుండి కంటిన్యూగా ఇమాన్యుయలే పట్టుకున్నాడండి. ఇమాన్యుయల్ ఫస్ట్ సంజనాకి ఇచ్చాడు. సంజన ఏమో దివ్యాన్ని ఎలిమినేట్ చేసింది. తర్వాత మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారేమో రీతుని ఎలిమినేట్ చేసింది. లాస్ట్కి ఎవరు తనుజాను ఇమాన్యుయల్ ఉన్నారనమాట. ఇమాన్యుయల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ పట్టుకున్నాడు. సో ఇమాన్యుయల్ ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు అనమాట. ఇమాన్యుయల్ ఎంత అంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు కాదనట్లేదు, కానీ మంచి గేమ్ ప్లానింగ్ ఉంది అబ్బాయికి. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఏం చేయాలి అనేది బాగా ప్లానింగ్లో ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. కానీ డేంజర్లో ఉన్నట్టే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 వీక్స్ అయిపోయింది. 7 వీక్స్లో నామినేషన్స్లో లేడు. ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు పోయిన వారం నామినేషన్స్లో లేడు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. ఒకసారి నామినేషన్స్లోకి వెళ్తే మాత్రం టఫ్ టైం అనమాట. సో ఈ వీక్ పెద్ద ఏం గేమ్స్ లేవు, ఏమి చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లేవు, చాలా బోరింగ్గా జరిగింది. గొడవలు ఇవి తప్ప ఇంకేం లేవు. ఇదంతా అయిపోయిన తర్వాత తనుజకి ఏదో ఫెయింట్ అయింది. కానీ అమ్మమ్మ ఇప్పుడు ఏమైంది, తనుజ మాధురి బాగా క్లోజ్ అయిపోయారు. అసలు ఇంకా తనుజ తప్ప నాకు ఇక్కడ ఈ హౌస్లో ఎవరు నేను నమ్మలేను. నాకు తనుజానే బెస్ట్ ఫ్రెండ్, నాకు తనుజానే అది, ఆమె రాజు అని ఆమె, ఈమెమో తనుజ అని ఈమె, వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువైపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే రేపు నాగార్జున గారు వస్తారు. పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు. ఇప్పుడు అంటే ఈ ఉన్న చివాట్లు అవి ఇవి పెడతారు. ఇప్పుడు సంజన ఎవరు వేస్ట్ కెప్టెన్ అని సుమన్ శెట్టి అనింది. సో ఇట్లాంటివన్నీ చిన్నవి జరిగాయి. అవన్నీ ఆయన ఏం చెప్తారో మనకి ఎవ్రీ వీక్ లాగానే మామూలుగానే అలా అనొద్దు ఇలా అనొద్దు చెప్తారేమో, అయిపోయింది. కానీ మామూలుగా ఇప్పుడు బయట ఓటింగ్స్ కానీ మళ్ళీ నార్మల్ బయట టాపిక్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ మండే రోజు చేయడానికి వీళ్ళ దగ్గర పెద్ద పాయింట్సే లేవు, ఆడిందే లేదు, ఆ గేమ్సే లేవు ప్రాపర్గా. సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ పిలుస్తారని అంటున్నారు. సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంటే మాస్క్ మ్యాన్, ఫ్లోరా, అందరూ అనమాట. ఇంకా ఫ్లోరా, ప్రియా, శ్రీజ వీళ్ళందరూ వస్తారట. వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తారంట. అప్పుడు ఉంటుంది గేమ్ కరెక్ట్గా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక బాగా టఫ్ అయిపోద్ది, అబ్బా చాలా బాగా ఆడుతున్నారు అనుకుంటే వాళ్ళకి కనిపించట్లే లేదండి. అసలు ఏమీ లేదు గేమ్స్. అసలు ప్రాపర్గా గేమ్స్ ఉంటే కదా పాపం వాళ్ళ ఎబిలిటీ బయట పెట్టుకోవడానికి. గేమ్సే లేవు. ఏం వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళ గేమ్ ఆడడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ గేమ్స్ లేవు. 3 రోజులు ఆ పిచ్చి గెటప్స్ వేసుకొని తిరిగారు. జుట్టు పోలిగల్లాగా ఉన్నారు అందరూ. ఆ విగ్గులు ఇచ్చి వాళ్ళకి అన్నెసెసరీ టాస్క్. అసలు అది అసలు బాగానే లేదు. అసలు ఇంతకుముందు సీజన్స్ ఎంత బాగుండేవండి. ఫస్ట్ సీజన్ అసలు ఎలా ఉండింది, ఫస్ట్ సెకండ్ థర్డ్ రాను ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పవను రీతు పెద్ద ఏడుపులు బెడబొబ్బలు, నాకు ఫుల్ డబ్బులు ఇచ్చి ఉంటే నేను కంటెండర్ అయ్యేదాన్ని ఆమె. ఆ అమ్మాయి అని తెలివి తప్పదా, వీడు పిచ్చోడు కాకపోతే. అమ్మో రాటు తేలిపోయి ఉన్న మనుషులు వీళ్ళంతా. ఆ అబ్బాయి మొత్తం ఇచ్చేస్తే నేను కంటెండర్ అయ్యేవాడిని కదా అని. నువ్వు నన్ను అడగలేదంటది. పైగా వేరే గ్రూప్ నుంచి ఈయనకి ఇవ్వడమే తప్పు. ఫస్ట్ థింగ్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఈయన అప్లికేషన్స్ ఒకటి, నాకు మొత్తం ఇవ్వాల్సింది, నేను ఇస్తే నేను కంటెండర్ అయ్యేవాడిని అని ఈ అబ్బాయి. దానికి ఒక హాఫ్ డే వాళ్ళిద్దరు గోల, అది సరిపోయింది. సో ఇప్పుడు ఈ మండే రోజు నామినేషన్స్కి
ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వస్తే ఎలా ఉంటుంది, మాస్క్ మ్యాన్ వస్తే సంజన గారికి ఎలా ఉంటుంది, ప్రియా వస్తే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం చూడాలి. సో వాళ్ళు వచ్చి అలా చేసి, పైగా ఇప్పుడు ఆయేష వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సంజన గారు అంటున్నారు. 99% సంజన గారు అంటున్నారు. ఎందుకంటే నోరు పారేసుకుంటుంది, గేమ్ ఏం లేదు, అన్నెసెసరీ టాపిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టుగా బయట టాకు, ఓటింగ్లో కూడా అలాగే ఉంది. ఇంకా తనుజ రీతు వెళ్ళే పరిస్థితులు లేరండి. ఎందుకంటే వాళ్ళ నట విశ్వరూపాలు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంత తొందరగా వెళ్ళరు. వాళ్ళు అంత తొందరగా వెళ్ళే క్యాండిడేట్లు కాదు. బిగ్ బాస్ కూడా అలాంటి వాళ్ళని ఉంచుతారు, లాస్ట్ వరకు ఉంచుతారని నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే తనుజాకి ఫాలోయింగ్ బాగుంది. ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆ అమ్మాయిని పైకి తీసుకెళ్తానే ఉన్నారు. ఓటింగ్లో అమ్మాయి ఇప్పుడు టాప్లోనే ఉంటుంది. ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది 99% ఉంటుందని అంటున్నారు. శ్రీజ వస్తే గేమ్ ఇంకోలాగా ఉంటుంది. ఆ అమ్మాయి నోరు పెద్దది అని అంటారు కానీ మాట్లాడే దగ్గర గట్టిగా మాట్లాడుతుంది, కావాల్సిన దగ్గర తన వాయిస్ రేజ్ చేస్తుంది. సో అలా కాకుండా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా ఉంటారేమో కొన్ని రోజులు అన్నట్టుగా కూడా బయట టాక్ ఉంది. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ముందు మనం చూడాలి. సో ప్రాబబ్లీ ఇంకా రేపు ఎల్లుండి మనకు నాగార్జున గారితోనే సరిపోద్ది. ఏముండదు అక్కడ, గేమ్స్ ఉండవు, ఏముండవు కాబట్టి మండే రోజు నామినేషన్స్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి శ్రీజ రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు. రీఎంట్రీ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ దాని గురించి చాలా చాలా డిస్కస్ చేసుకుందాం. నాగార్జున గారు SMS రిక్వెస్ట్ లాగా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, గేమ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయండి, అందరు చూడబుద్దయ్యేలాగా కొంచెం గేమ్స్ డిజైన్ చేసి ఇంట్రెస్టింగ్గా చేయండి. ఈ సుత్తి సోది అంత లేకుండా, ఈ రిలేషన్షిప్స్ ఇవి అవి పెట్టకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేస్తే మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రివ్యూస్ చెప్పుకోవడానికైనా, అంటే ఇప్పుడు 24/7 చూసుకొని 9:30 to 10:30 చూసి ఏం పాయింట్స్ చెప్పడానికి లేనప్పుడు ఇంకేముంది అక్కడ, గేమ్సే ప్రాపర్గా లేనప్పుడు. సో అట్లీస్ట్ మండే నుంచి కొంచెం ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే మనం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవడానికి ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మండే నుంచి ఇక ముందన్న గేమ్స్ బాగా డిజైన్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి. కొంచెం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన దగ్గర సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.